2-3 వచనాలు చదువుకుందాం. ఈ దినముల అంతమందు, మొదటి నుండి చదువుదాం. పూర్వకాలమున నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు ఆయన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను. మరొకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అదృశ్య దేవుని మరొక ప్రత్యక్షత ఏంటో తెలుసా? జ్ఞానం ప్రత్యక్షమై జ్ఞానమును ప్రత్యక్షపరిచి ఆ జ్ఞానము ద్వారా దేవుడు ప్రపంచాలను కలుగజేశాడు. ఆ జ్ఞానమునకు ఆయన పెట్టిన పేరే కుమారుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ సిలువ వేయబడిన యేసుక్రీస్తు ఎవరు? ఈయన అదృశ్య దేవుని జ్ఞాన స్వరూపం, లేక జ్ఞాన ప్రత్యక్షత, వాక్య ప్రత్యక్షత, జ్ఞాన ప్రత్యక్షత, జీవ ప్రత్యక్షత, మరొకటి ఆత్మ ప్రత్యక్షత. దేవునికి స్తోత్రం. దేవుడు ఆత్మ. దేవుడు ఎవరండి? ఆత్మ. కాబట్టి మనము ఆత్మతోనూ సత్యముతోనూ కొన్ని వాక్యాలు నేను రిఫరెన్స్ తీయకుండా నేను ముందుకు వెళ్తున్నాను. ఎందుకంటే మరి సమయం లేదు కనుక రిఫరెన్స్లతో ఎక్కువ చెప్పుకుంటూ ఉంటే చాలా మందికి అర్థం కాదు. అందువల్ల నేను కొంచెం కట్ చేసి ముందుకు వెళ్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు ఆత్మస్వరూపి. ఆత్మస్వరూపి ప్రియులరా, ఆత్మస్వరూపి అయిన దేవుడు తన కుమారుని ప్రత్యక్షపరిచినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధురాలైన కన్యక గర్భమున పరిశుద్ధాత్మ వల్ల గర్భము ధరించబడి కుమారుడిగా ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన ఆత్మస్వరూపి యొక్క దేవుడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన కడవరి కాలమందు ఆత్మనిలో పరిశుద్ధాత్మని లోకానికి పంపించినాడు. ఆ ఆత్మ ద్వారా సంఘమును నడిపిస్తూ ఉన్నాడు. ఆత్మ ద్వారా సువార్త ప్రకటింప చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు. గమనించండి, దేవుడు ఆత్మస్వరూపి. హల్లెలూయా, హల్లెలూయా. మరొక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ప్రియమైన వాళ్ళరా. మరొక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దహించు అగ్ని అయి ఉన్నాడు. అదృశ్య దేవుని మరొక ప్రత్యక్షత అగ్ని. అగ్ని అనగా పరిశుద్ధత, పరిశుద్ధుడైన దేవుడు. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధుడైన దేవుడు, అగ్ని స్వరూపం. మరొక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం.